ఏంటి 50% వరకు తగ్గింపా? అవును మరి, మన గాయత్రి రెడ్డి సిల్క్స్ వీవర్ సేల్ లో. నవీన్ సార్ నమస్తే. నమస్తే. సార్ చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చాలా రోజుల తర్వాత చూడడం. అయితే మీకు ఇప్పుడున్న రియల్ సిచ్యువేషన్ తెలియడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మామూలుగా మీడియాలో సెర్చ్ ఇంజిన్లో కీవర్డ్స్ అని చెప్పి ఒక వర్క్, అదొక ప్రాసెస్. ఆ కీవర్డ్ కొడితే ఎవరి గురించి ఎక్కువ సెర్చ్ చేస్తున్నాం అనుకుంటాం. లాస్ట్ 48 అవర్స్ నుంచి వడ్డే నవీన్ ఈ కీవర్డ్ ఎంత వైరల్ అవుతుందంటే, ఎంత ట్రెండింగ్లో ఉంటుందంటే, సో ఏజ్ గ్రూప్తో సహా తీస్తే, స్టాట్స్ తీస్తే లేడీస్, చిల్డ్రన్స్ అండ్ జెంజీలు కూడా మీ గురించి తెలుసుకోవడానికి, ఇప్పుడు ఈ సినిమా త్రిమూర్తుల సినిమా గురించి తెలుసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇది మీ మీద తెలుగు ప్రేక్షకులకి, తెలుగు ప్రజలకి ఉన్న లవ్. 10 ఏళ్ల గ్యాప్ తర్వాత కూడా ఇంతమంది ఇంత ప్రేమ చూపిస్తున్నప్పుడు మీకు ఎలాంటి ఫీలింగ్ ఉంటుంది? ఐఎమ్ అబ్సల్యూట్లీ థ్యాంక్ఫుల్. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి నన్ను అలైవ్గా ఉంచింది తెలుగు ఆడియన్స్, నా ఫ్యాన్స్ అండ్ ఎవ్రీబడి. ఎప్పుడు ఏ షోలో అయినా సరే వడ్డే నవీన్ గారు ఎక్కడ, ఆయన ఎందుకు తీసుకురావట్లేదనో, లేకపోతే ఆయన ఏంటి ఎందుకు మీరు అవాయిడ్ చేస్తున్నారనో, అట్లా పాపం వాళ్ళు అవాయిడ్ చేయలేదు, బట్ వాళ్ళ యాంగ్జైటీ కొద్దీ నన్ను గుర్తు చేస్తూ కొన్ని సినిమాలలో లైక్ మ్యాడ్లో కళ్యాణ్ గారు ఆయన ఇంకో రకంగా గుర్తు చేస్తూ, ఇట్లా నన్ను అలైవ్గా ఉంచిన, సినిమాలు చేయకపోయినా అలైవ్గా ఉంచినందుకు ఐఎమ్ రియలీ థ్యాంక్ఫుల్ అండ్ ఐ రియలీ లవ్ దెమ్. ఈవెన్ మా మీడియా విషయానికి వచ్చాను కానీ, ఐడ్రీమ్ మీడియా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డిజిటల్ ప్లాట్ఫామ్ తెలుగు స్టేట్స్లో. మాకు ఏదన్నా ఒక మంచి ఇంటర్వ్యూ పోస్ట్ చేసినప్పుడు కింద నవీన్ గారిని ఎందుకు చేయట్లేదు, నవీన్ గారిని ఎందుకు తీసుకురావట్లేదు, మాకు చాలా, మాకే కాదు సార్, తెలుగు మీడియాలో ఉన్న బిగ్గెస్ట్ మీడియా హౌస్ అన్నిటికి కూడా ఇది ఒకనొక టైంకి మాకు ఎలా అయిపోయిందంటే ప్రెజర్ అయిపోయింది. సో ఫైనల్లీ ఆ డే వచ్చింది. సార్ నేను నేరుగా సినిమా విషయానికి వస్తున్నాను. త్రిమూర్తుల విషయానికి వస్తే, యాక్చువల్గా నేను చాలా ఇంటర్వ్యూ చూశాను, ఎక్కడ ఈ ప్రశ్న రాలేదు. త్రిమూర్తులు సినిమాలో ఉన్న కాన్ఫ్లిక్ట్ పాయింట్ మీ ఇంటి కథ, అంటే క్యారెక్టర్ పరంగా మీ ఇంటి కథ, లేదంటే సమాజంలో ఉన్న ఒక స్ట్రగులింగ్ కాన్ఫ్లిక్ట్ పాయింట్, ఏం చెప్పబోతున్నారు త్రిమూర్తులు? సమాజంలో ఉన్న స్ట్రగుల్కే, బట్ ఇట్ ఈస్ రిలేటెడ్ టు మై ఫాదర్. ఓకే. సో అలాంటి ఒక డిఫరెంట్ పాయింట్. సార్ సో ఇది ఎక్కువ ఎట్లా ఉంటుందంటే, ఒక పోలీస్ కోర్ట్ రూమ్ డ్రామా, ఒక కేస్, ఈ పరంగా ఉంటుంది. అండ్ కోర్ట్ రూమ్ డ్రామా అన్నారు కాబట్టి చెప్తున్నాను, తెలుగులో కోర్ట్ రూమ్ డ్రామాలు చాలా తక్కువ వస్తాయి. వచ్చిన ప్రతిసారి బ్లాక్ బస్టర్స్ అయ్యాయి. అప్పుడు చెట్టు కింద ప్రేటర్ కానీ, మొన్న రీసెంట్గా కోర్టు మూవీ కానీ, సో చాలా రేరు జనాన్ని పెట్టుకున్నారు మీరు. అండ్ సార్ యాక్చువల్గా మీరు ఇండస్ట్రీలోకి ఈ 10 సంవత్సరాల గ్యాప్ తీసుకున్న తర్వాత మిమ్మల్ని నవీన్ నువ్వు రావాలి, నీకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది, సో ఎందుకు ఆగుతున్నావు అని మిమ్మల్ని చాలా బలంగా అడిగిన ఒక స్టార్ హీరో ఉన్నారు. సో నేనే పేరు చెప్పేస్తాను, చిరంజీవి గారు. మిమ్మల్ని చాలాసార్లు అడిగారు. సో ఒక్కసారి ఆ ఎక్స్పీరియన్స్ చెప్పండి సార్, ఎలా అడిగారు, ఏం అడిగారు ఆయన? అంటే అట్లా అడగలేదు కానీ, ఆయనకి పాపం ఎట్లా అంటే, నన్ను ఎప్పుడూ ఒక బ్రదర్ లాగా ట్రీట్ చేస్తారు. ఎఫెక్షన్ ఎందుకో తెలియదు, ఆయన మీద నాకు ఎఫెక్షన్, ఆయనకి నా మీద ఎఫెక్షన్ ఉంటుంది. సో ఆయన పాపం మనసులో ఉండదు ఎందుకు చేయట్లేదు ఏంటి. సో అప్పుడప్పుడు ఎక్స్ప్రెస్ చేస్తారు కానీ, బట్ నాట్ ఆల్వేస్. ఆయన అట్లా కూడా ఇబ్బంది పెట్టరు. అది. అండ్ మీ డైరెక్టరు తేజ సార్, కళ్యాణ్ తేజ అనుకుంటున్నాను సార్, అతను పూరి జగన్నాథ్ గారి దగ్గర అసిస్టెంట్గా కొన్ని సంవత్సరాలు చేశారు. అండ్ మోర్ ఓవర్ అతను నేషనల్ అవార్డు విన్నర్ షార్ట్ ఫిల్మ్స్ మీనా అని చెప్పేసి. సో అలాంటి ఒక కొత్త డైరెక్టర్, సో అలాంటి వ్యక్తిని పిక్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకంటే ఇంత కంబ్యాక్, చాలా పెద్ద కంబ్యాక్, చాలా క్రూషియల్ పీరియడ్ మీ లైఫ్. అలాంటి ఒక ఫేజ్లో అలాంటి ఒక కొత్త డైరెక్టర్ని ఎంచుకోవడానికి కారణం ఏంటి? కమల్ తేజ్ ఏంటంటే, ఫస్ట్ ఈ క్యారెక్టర్ నచ్చింది, అది నరేట్ చేసినప్పుడు కమల్, డైరెక్టర్ అండ్ రైటర్ ఆఫ్ దిస్ ఫిలిం. ఆ క్యారెక్టర్ని ప్రజెంట్ చేసిన విధానం, ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు టైటిల్ దాన్ని జస్టిఫై చేసిన విధానం చాలా బాగా నచ్చింది ఈ కథలో. అండ్ ఒకసారి ఇది ఎట్లాంటిది ట్రై చేద్దాం అన్న తర్వాత 1 year నాతో ట్రావెల్ చేసి, కొత్త డైరెక్టర్, ఎందుకంటే ఆ 1 year ట్రావెల్లో, 1 year ఈజ్ అ లాంగ్ టైం కదా, ఆల్మోస్ట్ రెగ్యులర్గా కలిసి ఉంటాం. అతను ఏమి చేయగలడు, అతని స్క్రీన్ ప్లే ఏంటి, స్క్రీన్ ప్లే ఎట్లా మార్చాడు ఇంకా బెటర్మెంట్ చేయటానికి, ఆ క్యారెక్టర్స్ని ఎట్లా పర్ఫార్మెన్స్ చేసి చూపించాడు, ఇవన్నీ చూసుంటాం కదా. సో దాంతో కాన్ఫిడెన్స్ వచ్చింది.